లార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? ఈ ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఉదయాన్ని ఈ రోజున ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను నీకు సమీపంగా ఉన్న దేవుడును, దూరాన ఉన్నటువంటి దేవుడిని కాదు, నేను దగ్గరగా సమీపంగా పిలిచిన వెంటనే పలికే విధముగా అంత దగ్గరగా అంత సమీపంగా ఉన్న దేవుడును, చేయి చాపితే నన్ను తాకగలరు అన్నంత సమీపంగా ఉన్న దేవుని ప్రభు మాట్లాడుతున్నారు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనం. మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగానున్నాడు? ఈ మాట మోషే ఇజ్రాయేలు ప్రజలతో ప్రశ్న వేస్తున్నాడు. మనం మొర్రపెట్టిన ప్రతిసారి ఎర్ర సముద్రాన్ని చీల్చాడే, మొర్రపెట్టిన ప్రతిసారి జవాబిచ్చాడే, మన్నా కురిపించాడే, నీళ్ళనిచ్చాడే, ఎన్నో అద్భుతాలు జరిగించాడే. అంటే ప్రార్థన చేసిన నిమిషానికే, ప్రార్థన చేసిన సెకండ్లోనే మన దేవుడు రెస్పాండ్ అయ్యే అద్భుతాన్ని చేశాడే. ఇంత అద్భుతమైన, ఇంత దగ్గరగా, ఇంత సమీపంగా ఉన్నట్లుగా మన దేవుడు మనకున్నట్లుగా ఎవరి దేవుడైనా, ఎవరితోనైనా అమాలేకులు కానీ ఎవరికైనా అంత సమీపంగా దగ్గరగా ఉన్నాడా? ఏ దేవుడు లేడు. మన దేవుడు, నీ దేవుడు నీకు చాలా సమీపంగా ఉన్నాడు. వెరీ నియర్ గాడ్. ఆయన దూరంగా ఉన్న దేవుడు కాదు. నీ భర్త కానీ నీ పిల్లలు కానీ నీ దగ్గరలో ఉన్నప్పుడు వారి పేరు పెట్టి పిలిచి నీ మమ్మీ అని పేరు పెట్టి పిలిస్తే వాళ్ళకి దగ్గరలో సమీపంగా ఉన్నారనుకో, నీ పిలుపు వాళ్ళకి వినబడే అంత దగ్గరలో ఉన్నారనుకో, వెంటనే వాళ్ళు చెప్పు మమ్మీ, చెప్పు డాడీ అని చెప్పేసి రెస్పాండ్ అవుతారు కదా. వారు చాలా దూరంగా, ఒక 10 ఇళ్ళ దూరంగా లేకపోతే కిలోమీటర్ దూరంగా ఉన్నప్పుడు నువ్వు పిలిచినప్పుడు, వాళ్ళని ఇంట్లో లేకోకుండా వేరే వాళ్ళ ఇంట్లో అలా ఉన్నప్పుడు నువ్వు పిలిచినప్పుడు నీ పిలుపు వాళ్ళకి వినపడదు. వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి నీ పిలుపుకి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు. ఉన్నాను మమ్మీ, ఇక్కడే ఉన్నాను, డాడీ ఇక్కడే ఉన్నాను, చెప్పు ఏం తేవాలి, ఏం కావాలి అని రెస్పాండ్ అవ్వలేరు. అయితే నీ దేవుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. నువ్వు పిలిస్తే నీ పిలుపు ఆయనకు వినబడుతుంది. నువ్వు చేయి చాపితే ఆయన్ను తాకగలవు. నువ్వు ఏది అడిగితే అది ఆయనకు గ్రహించి ఆయనకు వినపడి వెంటనే జవాబు ఇవ్వగలడు. దుఃఖంలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? కన్నీళ్లలో ఉన్నారా? హృదయం పగిలిపోయిన స్థితిలో ఉన్నారా? అయితే సమీపంగా ఉన్న నీ దేవునికి మొర్రపెట్టు. నీకు దగ్గరగా ఉన్నటువంటి నీ దేవునికి మొర్రపెట్టు. ఆయన సమీపంగా ఉన్నాడు. నీ స్వరం ఆయన వినగలడు. నీ కన్నీరు ఆయన చూడగలడు. ఆయనకి దగ్గరగా ఉన్నాడు. ఇంత అద్భుతమైన దేవుడు ఎవరికీ కూడా లేరండి. ఇంత సమీపంగా దగ్గరగా ఉన్న దేవుడు ఎవ్వరూ కూడా లేరు. యేసుక్రీస్తు మాత్రమే సమీపంగా ఉన్న దేవుడు. నువ్వు నీ ప్రార్థన గదులు ఈరోజు మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నా ఈ అవసరాన్ని తీర్చండి, నా ఈ దుఃఖాన్ని తొలగించండి, నా జీవితంలో ఈ కొరత ఉంది, ప్రభువా నాకు గర్భఫలం లేదు అని కన్నీళ్లతో ఆయనకి మీరు ప్రార్థించినప్పుడు ఆయన సమీపంగా ఉన్న దేవుడు కాబట్టి వెంటనే జవాబిచ్చి వెంటనే అద్భుతాన్ని చేసి నీ సమస్య ఏదో, నీ కష్టం ఏదో దాన్ని తొలగిస్తాడు. అది ఎన్ని లక్షల అప్పైనా, అది ఎంత పెద్ద భారమైన సమస్య అయినా సమీపంగా ఉన్న దేవుడికి నీ ప్రార్థన వినబడుతుంది. కాబట్టి ఇప్పుడే మోకరించి ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభా, మీకు వందనములు. మీరు గొప్ప దేవుడయ్యా, సమీపంగా ఉన్న దేవుడవు. అసలు మేము ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం. మేము కలిగి ఉన్న దేవుడు వంటి దేవుడు ఎవరు లేరు. ఇంత దగ్గరగా, ఇంత సమీపంగా ప్రార్థించిన వెంటనే జవాబులు ఇస్తూ, ప్రార్థించిన వెంటనే సమాధానాలు పంపుతూ, అద్భుతాలు చేస్తూ, మన్నాను కురిపిస్తూ, నీళ్లను రప్పిస్తూ, ఎర్ర సముద్రాన్ని చీలుస్తూ, ఎన్నో అద్భుతాలు మొర్రపెట్టిన వెంటనే చేసిన గొప్ప దేవుడవయ్యా. మొర్రపెట్టగానే సూర్యచంద్రుని ఆపివేసిన గొప్ప దేవుడవయ్యా. ఇంత సమీపంగా ఉన్న దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు నీ ప్రజలు మొర్ర పెడుతున్నారు. అయ్యా, నేను మొర్ర పెడుతున్నాను, మా ప్రార్థనలు వినండి, ఆలకించండి అయ్యా. నీ ప్రజల జీవితంలో ఉన్న కన్నీళ్లను తోడవండి, వాళ్ళకి ఆదరణను దయచేయండి, నెమ్మదిని దయచేయండి. గొప్ప శాంతి వారికి కలుగును గాక, గొప్ప సమాధానం వారికి కలుగును గాక. వారి జీవితంలో అద్భుతములు జరిగించి ప్రభా, గర్భఫలమును వారికి అనుగ్రహించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ప్రభా మంచి ర్యాంక్, మంచి మార్క్స్ మీరు దయచేయండి.